ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలతో ఇల్లందు పట్టణం మారుమోగిపోయింది. ఇల్లందు పొర వీధుల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ నేతృత్వంలో పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి కార్యకర్తలు ఇల్లందు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏప్రిల్ 27న కేసీఆర్ నిర్వహించబోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఇల్లందు పుర వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ సభ కోసం ప్రజానీకం ఎదురు చూస్తుందని, 27 తర్వాత రాజకీయాలు మరోలా ఉంటాయంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇల్లందు పట్టణంలో భారీ ర్యాలీ చేసినటువంటి కార్యకర్తలు 27 నాటి సభకు 10 లక్షలకు పైగా జనం తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఇల్లందు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి రావాలని, తరలేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. పెద్ద ఎత్తున తరలిస్తున్నటువంటి కార్యకర్తలతో సభా వేదిక దద్దరిల్లిపోతుందంటూ కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. బాంబుల మోతతో ములుగు వెంకటాపురం జిల్లా సరిహద్దుల్లో విస్తరించినటువంటి కర్రగుట్టల ప్రాంతం దద్దరిల్లిపోతుంది. అటు బీజాపూర్ నుంచి ఇటు ములుగు జిల్లా వెంకటాపురం నుంచి జరుగుతున్నటువంటి ఏకకాలంలో జరుగుతున్నటువంటి దాడులతో కర్రగుట్టల ప్రాంతం అంతా కాల్పుల మోతతో, బాంబుల మోతతో దద్దరిల్లిపోతా ఉంది. ఆర్మీ హెలికాప్టర్ల సాయంతో దాడులు చేస్తున్నటువంటి భద్రతా బలగాలు మావోయిస్టులను మట్టు పెట్టేందుకు ముందుకు వెళ్తున్నాయి. ఈ పోరులో, భీకర పోరులో ఇటు మావోయిస్టు కూడా సై అంటూ తలపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఆఖరి పోరు అంటూ కూడా సంకేతాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందగా 2 జవాన్లకు గాయాలైనాయి. 2 జవాన్లను హుటాహుటిన ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్ ద్వారా బీజాపూర్ తరలించారు. ప్రస్తుతం అక్కడ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. మరో వారం 10 రోజుల పాటు ఇదే ఉద్రిక్త వాతావరణం కర్రగుట్టలో ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నారు. మావోయిస్టులను ఏరివేసేందుకు పెద్ద ఎత్తున బలగాలను మోహరించగా కేంద్రంతో అమితుమి తేల్చుకునేందుకు మావోయిస్టు పార్టీ కూడా అదే స్థాయిలో పోరాటం కొనసాగిస్తూ ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బాణుడు దంచుకొట్టాడు. నిప్పుల కొలిమిలాగా జిల్లా మారిపోయింది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు సంబంధించినటువంటి అనేక మండలాల్లో 40 నుంచి 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలం, ఇల్లందు, లక్ష్మీదేవిపల్లి, అట్లాగే కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలలో 43, 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనసంచారం లేకుండా పోయింది. ఎక్కడ కూడా జనసంచారం లేకుండా పోయింది. ఇటు ఖమ్మం జిల్లాలో కూడా 20 మండలాల్లో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 3-4 రోజుల పాటు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయని చెప్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. వైద్యులు డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.